బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరంగల్లో అఘోరి హల్చల్ చేస్తోంది. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం తెలంగాణలో అడుగుపెట్టిన అఘోరి ఇప్పుడు శ్మశానంలో ప్రత్యక్షమైంది. వరంగల్లో ఒక శ్మశానంలో, అదిగో మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా బేస్టన్ చెరువు సమీపంలోని శ్మశానంలో అఘోరి ప్రత్యేక పూజలు చేస్తోంది. ఆ చితి బూడిద మీద పడుకొని అక్కడ మీరు చూడొచ్చు అఘోరి అక్కడ ఆ చితికి కాలిన తర్వాత మిగిలిన ఆ బూడిద మీద అక్కడ పడుకొని తను ప్రత్యేక పూజలు చేస్తోంది. దీంతో ఒక్కసారి అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది. చితిపై పడుకొని అఘోరి ప్రత్యేక పూజలు చేయడంతో స్థానికులంతా భయాందోళనకు లోనయ్యారు. చుట్టూ త్రిశూలాలు. ఆ విజువల్ కూడా మరి కాసేపట్లో అందించే ప్రయత్నం చేస్తాం. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇటు అఘోరి వరంగల్ చేరుకుంది. వరంగల్ చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలు చేస్తోంది. ఎప్పటి నుంచో చెబుతోంది, నేను శ్మశానంలో ఉంటా, శ్మశానానికి వెళుతూ అక్కడ ప్రత్యేక పూజలు చేస్తా అంటూ చెబుతూ వచ్చింది. కానీ ఈరోజు తన కారు, మరి ముఖ్యంగా తన కారుకి సంబంధించి కారును కూడా పక్కన పెట్టింది. శ్మశానంలోకి నేరుగా చేరుకుంది. కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నాం, నల్గొండకు వెళుతుందేమో అనుకున్నాం. ఎందుకంటే ఉదయం ఇటు తెలంగాణకు అడుగుపెట్టిన తర్వాత తెలంగాణ పోలీసులు తనని రిస్ట్రిక్ట్ చేశారు, ఎక్కడా ముందుకు వెళ్ళనివ్వలేదు. మరి ముఖ్యంగా మీరు ఇటు టెంపుల్స్కి సంబంధించి మాట్లాడినప్పుడు టెంపుల్స్కి డైరెక్షన్ తీసుకోవాలంటూ కూడా చెప్పుకొచ్చారు. అక్కడ వాగ్వాదానికి దిగింది. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా మీరు చూడొచ్చు వరంగల్లో అఘోరి ప్రత్యేక పూజలు చేస్తోంది. చితిలో పడుకొని మరి అక్కడ ప్రత్యేక పూజలు చేయడం అందరినీ ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేస్తుంది. అర్ధరాత్రి అక్కడే ఉండబోతోందా? ఏం చేయబోతోంది? ఈరోజు రాత్రి ఆమె ఏ పూజలు అదిగో మీరు చూడొచ్చు ఒక్కసారిగా జనమంతా అక్కడ గుమిగూడారు. దీంతో భయాందోళన వాతావరణం నెలకొంది. పోలీసులు కూడా అక్కడికి చేరుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం అవుతోంది. స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. తనని చూడడానికి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అఘోరి అక్కడికి అదిగో మీరు రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నారు ఎక్స్క్లూజివ్ గా. అక్కడ తను చేరుకోవడమే కాదు, అక్కడ చితి మీద అక్కడ పడుకొని దాంతో పాటు కోడిని బలిచ్చిందట. దీంతో ఒక్కసారిగా అక్కడ షాక్కి గురయ్యారు. చూస్తే పూర్తిగా చుట్టూతా త్రిశూలాలు. ఆ త్రిశూలానికి ఒక దారంలా కట్టిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎడమ చేతి వైపు నిప్పు, కుడి చేతి వైపు అక్కడ బహుశా వేపకు సంబంధించి అలా కనిపిస్తోంది. అయితే ఈ విజువల్ కాస్త మీకు ఇబ్బందికరంగా మారచ్చు. ఇవి కాస్త డిస్టర్బింగ్ విజువల్స్. ఇవి మిమ్మల్ని కాస్త ఆందోళన పరచచ్చు, మిమ్మల్ని కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు, ఇటువంటి విజువల్స్ చూసినప్పుడు కాస్తంత కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డిస్టర్బింగ్ విజువల్స్కి సంబంధించి చూసి కాస్త ఇబ్బందికర వాతావరణం గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ముందుగా అక్కడికి చేరుకుని తన పూజలను ప్రారంభించింది. ఆ తర్వాత త్రిశూలాలను చుట్టూతో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత కర్రలను కూడా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత చుట్టూతా వాటికి దారాల్లా ఒక ప్రొటెక్షన్గా వాటిని ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత తన ఎడమ చేతి వైపు నిప్పును ఏర్పాటు చేసుకుంది. ముందు భాగంలో కోడిని బలిచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ ముందు భాగానికి సంబంధించి మీరు చూస్తే ఆ విషయాలను మేము మీకు చూపించలేకపోతున్నాం, కాస్త ఇబ్బందికర వాతావరణం కాబట్టి. ఈ నేపథ్యంలోనే అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది. స్థానికులు ఆమెను చూసి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఏం చేస్తోంది? ఎందుకు వెళ్ళింది? అక్కడ ఏం చేస్తోంది? అర్ధరాత్రి అక్కడే ఉండబోతోందా? అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం అక్కడ లైవ్ స్పాట్ దగ్గర ఉన్నారు. ఆయన ఆ విజువల్ని చూపించే ప్రయత్నంలో భాగంగా మేము వెంకటరత్నాన్ని చూపించడం లేదు. వెంకటరత్నం, అక్కడ ఏం జరుగుతోంది? ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? సచిన్, ఇక్కడ దాదాపు వరంగల్లోని బెస్టన్ చెరువు సమీపంలో ఇక్కడ అమ్మవారు అంటే అఘోరి మాత ఇక్కడికి చేరుకున్నారు. శ్మశాన వాటికలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామం దృష్ట్యా ఇక్కడ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో అఘోరి మాతను చూడడానికి స్థానికులు కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికీ ఇక్కడ రంగశాయిపేట బెస్టన్ చెరువు దగ్గర ఉన్నటువంటి శ్మశాన వాటికకు చేరుకోవడంతో తెలుసుకున్నటువంటి స్థానికులు కూడా పెద్ద ఎత్తున యువకులు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. చీకటిని సైతం లెక్క చేయకుండా ఒక శ్మశాన వాటిక వెళ్ళాలంటేనే భయం అవుతుంది. కానీ ఇట్లాంటి సమయంలో అఘోరి మాత్రం ధైర్యంగా అక్కడికి వెళ్లి శ్మశానంలో పూజలు చేస్తుంటే స్థానికులు కూడా అక్కడికి చేరుకుని ఒకసారి ఆగే ప్రయత్నం చేయండి. విషయంలో మీరు చూస్తున్నారు, తన అక్కడ పూజలు చేస్తున్నప్పుడు ఫోన్ లో కూడా ఎవరితో మాట్లాడుతోంది. ఆసక్తికర ఘటన చెప్పుకోవాలి. ఇంతవరకు తను దాదాపుగా విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి రచ్చ జరిగిందో చూసాం. అటువంటి అఘోరి ఈరోజు వరంగల్ అడుగు పెట్టింది. అక్కడ మీరు చూస్తే తను పూజలు చేస్తున్నప్పుడు తన కుడి చేత్తో ఏదో ఇలా విసిరేసింది. ఆ విజువల్ కూడా మీరు చూడొచ్చు. తను పూజలు చేస్తున్నప్పుడు భయాందోళన వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ కంటిన్యూ చేసేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి మీరు చూస్తే రైట్ సైడ్ విషయంలో ఆ బూడిదను తీసుకొని తన చుట్టూతా ఆ బూడిదను చల్లుతూ అక్కడే ఉంది. దాంతో ఒక్కసారి మీరు చూడొచ్చు ఆ పూజకు సంబంధించి ఆ విధానం చూసినప్పుడు కాస్త ఆ మెడలో పుర్రెలు వేసుకుంది. మెడలో పుర్రెల మాల వేసుకొని దాంతోపాటు అక్కడ బూడిదను ఒంటి మీద పూసుకుంటూ ఒక్కసారిగా అయితే మాత్రం
వరంగల్ ప్రజలు, అక్కడున్న వాళ్ళు భయాందోళనకు లోనయ్యారు. ఈ రాత్రి ఏం జరగబోతోంది, ఏం పూజలు చేయబోతోంది, రాత్రికి ఇక్కడే ఉండబోతోందా, ఇప్పటికే కోడిని బలిచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ రాత్రికి ఏం చేయబోతోంది? ఎందుకంటే రిమెంబర్, ఒక మాట తనంది, నేను ఒక వ్యక్తికి సంబంధించి ఒక అవయవాన్ని నేను ఛేదించబోతున్నానంటూ తను ఒక కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఆ కామెంట్స్ ఇక్కడ గుర్తుకొస్తున్నాయి. ఈ రాత్రి ఏమైనా అటువంటి ఇబ్బందికర వాతావరణం జరగబోతోందా అంటూ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అప్డేట్స్ కంటిన్యూ చేసేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వరంగల్ నుంచి లైవ్లో అప్డేట్స్ అందిస్తున్నారు. వరంగల్ నుంచి మా ప్రతినిధి వెంకటరత్నం ఇంకా అక్కడ ఎటువంటి సినారియో ఉందో వివరించే ప్రయత్నం చేస్తారు. వెంకటరత్నం, ప్రస్తుతం అక్కడ భారీ సంఖ్యలో జనం గుమిగుడినట్టుగా తెలుస్తోంది. ఇంకా తను పూజలు కంటిన్యూ చేస్తోందా? ఇంకా పూజ కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే తన ఆవాసమే ఒక శ్మశాన వాటిక అన్నటువంటి సందేశాన్ని ప్రతి సందర్భంలో వినిపిస్తుంది. ఎందుకంటే రాత్రి అయితేనే అక్కడ శ్మశాన వాటికలో తన నివాసం అని చెప్పి ఎప్పటికీ చెప్తూనే ఉంటుంది. కాకపోతే ఈ రోజు కూడా అతను ఎక్కడికి శ్మశాన వాటికలు ఎక్కడ ఉన్నాయో తను ఎలా గుర్తుపడుతుందో తెలుసు. కానీ ఇప్పుడు రంగశాయిపేట ప్రాంతంలో లోపలికి రావాలంటేనే చాలా దూరం ఉంది. అసలు లొకేషన్ పట్టుకొని ఇక్కడికి రావడానికే చాలా గంటల సమయం పడినటువంటి పరిస్థితి. అయితే ఇట్లాంటి నేపథ్యంలో ఈమె కొన్ని శ్మశాన వాటికను ఎట్లా చూస్ చేసుకుంటుంది అన్నది కూడా మనం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రూట్లు ఎలా తెలుస్తున్నాయన్నది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే, తన కారును తీసుకొచ్చి ఒక హోండా షోరూమ్ లో సర్వీసింగ్ ఇచ్చి ఇక్కడ నుండి రంగశాయిపేటలోని బెస్తం చెరువు సమీపంలో ఉన్నటువంటి శ్మశాన వాటికకు చేరుకొని ఇక్కడ ప్రత్యేకంగా అక్కడ త్రిశూలాలు చుట్టూ పేర్చి అక్కడ మొత్తం ఒక చితిని వెలిగించి, ఇక్కడ శ్మశాన వాటికలో చితిని వెలిగించడం అయితే కంపల్సరీ ఆనవాయితీ. ఎందుకంటే శ్మశానంలో ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ చావుకు సంబంధించినటువంటి ఎవరైనా దహన సంస్కారాలు జరుగుతున్నటువంటి ప్రాంతాలు అప్పుడైతే ఇంకా వీళ్ళ ఒక శక్తి యాక్టివేట్ అవుతుందని చెప్పి గతంలో కూడా వీళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇప్పుడు కూడా చితిమంట వెలిగించి చుట్టూ త్రిశూలాలు వెలిగించి అక్కడ కూర్చుని పూజలు చేస్తుంటే చుట్టూ స్థానికులు వచ్చి సెల్ఫీలు తీసుకోవడము, అలాగే వీడియోలు తీస్తుంటా అంటే కూడా చాలా కొంత కోపోద్రిక్తులైనటువంటి అఘోరి మాత ఒక్కసారి ఒక వ్యక్తి మీద కూడా దాడి చేయడం జరిగింది. ఆ వెంటనే ఇక్కడ ఈ రోజు కూడా దాడి చేసిందా? అంటే వాళ్ళు కొంత అసభ్య పదజాలంతో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సంఘటనను చూసిన తర్వాత నేను మీకోసమే పని చేస్తున్నాను, ముఖ్యంగా 4 అంశాలను వేదికగా చేసుకొని నేను మాట్లాడుతున్న ఆడపిల్లలను రక్షించాలి, సనాతన ధర్మాన్ని కూడా రక్షించాలి, ఇక్కడ పునరుజ్జీవితమైనటువంటి అంటే చచ్చుబడిపోయినటువంటి వ్యవస్థను మళ్ళీ పునరుజ్జీవితం చేయాలి, సనాతన ధర్మం కూడా పరిడి వెళ్ళాలంటే ఇట్లా సాధకులకు మాత్రమే తెలుస్తుంటుంది. మీకు కూడా ఏం తెలియదు, మీకు భార్య పిల్లలు కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి మీకు ఎలాంటి త్యాగాలు చేసేటువంటి శక్తి మీకు లేదు, కానీ అన్ని సర్వసంగ పరిత్యాగినైనటువంటి నేను మొత్తాన్ని చూస్తున్నాను, ఈ మాంస నేత్రాలతోటి కాదు మనోనేత్రాలతోటి నేను చూస్తున్నాను అన్నటువంటి సందేశాన్ని కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ యువకులు కూడా ఎగబడుతూ ఉండడంతో ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా చాలా సీరియస్ గా తను ఉండండి. అక్కడ ఎటువంటి భయాందోళన వాతావరణం ఉందో ఒకసారి విజువల్ లో చూపించే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. అయితే మరొకసారి చెప్పడం జరుగుతోంది, ఇవి కాస్త మీకు డిస్టర్బింగ్ విజువల్స్, ఇవన్నీ కాస్త కలవరపరచొచ్చు, మీరు జాగ్రత్తలు తీసుకోని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అసలు ఏం జరుగుతోంది, అఘోరి వ్యవహారంలో ఎక్కడ ఏం జరుగుతోంది అనేది మీకు మాక్సిమం అప్డేట్ ని ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎప్పటికప్పుడు సమాచారం ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు, రైట్ సైడ్ ఆ బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న విజువల్ ని ఫుల్ ఫ్రేమ్ కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఎందుకు నేను ఫుల్ ఫ్రేమ్ కి వెళ్ళమంటున్నాను, చుట్టూతా త్రిశూలాలు, దాంతో పాటు అక్కడ ఇంట్రెస్టింగ్ మీరు చూస్తే కనుక ఈ విజువల్ ఫస్ట్ నుంచి బ్లాక్ అండ్ వైట్ సంబంధించి మాట్లాడుకున్నప్పుడు తను ఇక్కడ మీరు చూస్తే ఆ నిప్పుకి ముందు ఖడ్గం కూడా కనిపిస్తోంది. ఒక ఖడ్గాన్ని అక్కడ ఏర్పాటు చేసిన గుమ్మడికాయ, అదిగో ఆ గుమ్మడికాయను కూడా ఒక ఖడ్గంతో బలిస్తున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు. ఏం జరుగుతోంది, ఏం చేస్తుంది తను, అసలు ఎందుకు ఇవన్నీ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ ఎక్కడి నుంచి సమకూరుతున్నాయి, ఎప్పుడు సమకూరుతున్నాయి, ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, ఏం చేయాలనుకుంటోంది, ఎందుకు వెళ్ళాలనుకుంటోంది, ఎలా సెలెక్ట్ చేసుకుంటోంది, ఆ ఏరియాస్ ని ఎలా కాన్సన్ట్రేషన్ చేస్తోంది, ఎవరు సమాచారం ఇస్తున్నారు, అక్కడ ఉన్నదని ఎలా తెలుస్తోంది, ఇలా చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ప్రస్తుతం అఘోరి ప్రస్తుతం వరంగల్లోకి దిగింది. వరంగల్లో అక్కడ తను ఒక శ్మశాన వాటికలోకి చేరుకుంది, దహన సంస్కారాలు జరిపి ఒక ప్లేస్ కి చేరుకొని అక్కడ చితికి సంబంధించి చితాభస్మం అంటూ ఉంటాం, ఆ చితాభస్మం మిగిలి ఉండగా అక్కడికి చేరుకుని కాసేపు ధ్యాన ముద్రలోనో లేకపోతే కాస్త పడుకొని తాను అక్కడ పూజలు స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చుట్టూతా త్రిశూలాలు పెట్టడం, ఆ తర్వాత నిప్పంటించడం, ఒక ఖడ్గాన్ని పక్కన పెట్టడం, మరోపక్క గుమ్మడికాయని బలిచ్చింది, ఆ తర్వాత కోడిని కూడా బలిచ్చింది, ఆ తర్వాత తన పూజను ప్రారంభించింది. దీంతో ఆ చితాభస్మాన్ని కూడా ఒంటి మీద పూసుకుంటూ ఉండగా భక్తులు అక్కడికి కావచ్చు, లేకపోతే చుట్టూతా ఉన్నవాళ్ళు తనను చూసేందుకు ఒక్కసారిగా ఎగబడ్డారు. వాతావరణం మారిపోతోంది. ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. వెంకటరత్నం, ఈ రాత్రికి తను అక్కడే ఉండబోతోందా?
ఎస్ సచిన్, ఇక్కడ రాత్రికి ఇక్కడే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ చుట్టూ కొంతమంది యువకులు కూడా ఇక్కడికి వచ్చి ఉండడంతో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే కొద్దిసేపటి క్రితం నిలబడింది. ఎందుకంటే గత ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి దాడుల నేపథ్యంలో కూడా ప్రత్యేకంగా కొంతమంది హిందూ సంఘాలు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అమ్మవారికి కొంత అఘోరి మాతకు కూడా ప్రొటెక్షన్ గా ఉండేందుకు కొంత ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగేది కూడా తెలియడం లేదు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా స్థానికులు కూడా కొంతమంది ఇక్కడ హిందూ సంఘాలు కూడా అమ్మవారికి అంటే పనులు కూడా తీసుకొచ్చి ఆహారం కోసం ఇవ్వడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంత ఆమెకు ప్రొటెక్టివ్ గా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఒకవేళ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశం కనుక ఉంటే మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణాన్ని అందరూ అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక హిందూ సంఘాల నేతలు మాత్రం వాళ్ళని కొంత పక్కకు వాటి రిక్వెస్ట్ గా వెళ్ళమని చెప్పి సూచించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి విషయాలను ఒక్కసారి పరిశీలించడానికి ఆర్టీవీ బృందం కూడా అమ్మవారితో అంటే అఘోరి మాతతో మాట్లాడడం జరిగింది. ఆమె 4-5 విషయాల మీద చెప్తుంది. ఎందుకంటే ఎక్కడ జరిగినా గానీ ఇక్కడ నేను కొన్ని పదాల మీద అపార్థం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు సనాతన ధర్మం రక్షించడమే ఉద్దేశంగా నేను దేశమంతా తిరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి సనాతన ధర్మంలో భాగంగానే నేను అరిషడ్ వర్గాలను జయించినటువంటి వ్యక్తి. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను జయించాను నేను. మీకు మాత్రం ఏమీ తెలియదు. మీరు ఒక సాంసారికులు కాబట్టి భార్య పిల్లల కోసం అన్ని ఏమీ చేయకుండా త్యాగాలు చేసేటువంటి శక్తి మీలో లేదు. ఆ శక్తి నా దగ్గర ఉంది. ఖచ్చితంగా నేను ఏదైతే అనుకున్నానో అది ఖచ్చితంగా సాధించి తీరుతానన్నటువంటి ఒక ఆలోచనలు కూడా మన ఆర్టీవీ ప్రతినిధులతో మాతో పంచుకోవడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి తన ఇంటర్వ్యూ కోసం కూడా మనం ప్రయత్నం చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే నాకు అమ్మవారి అనుజ్ఞ రావాలి, అలాగే నా గురువు గారి నుండి అనుజ్ఞ వచ్చేంత వరకు నేను ఎలాంటి ఇంటర్వ్యూలు కానీ ఎవరితో మాట్లాడడం కానీ జరగదు అని కూడా చెప్పడం జరిగింది. దీంతో ఒకసారి కనుక అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇటు శ్మశాన వాటిక చుట్టూ ఉన్న గోడలపై నుండి అలాగే కొంతమంది గేట్ లోపలికి చొచ్చుకుని వచ్చి ఇక్కడ పరిస్థితులు కూడా కొంత గందరగోళ పరిస్థితులకు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాత్రిపూట కావడంతో కొంతమంది తాగి కూడా అక్కడికి వచ్చి అమ్మవారి దీక్షకు భగ్నం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి స్థానికులు కూడా కొంతమంది ఒక ప్రొటెక్టివ్ గా చుట్టూ ఆ గేట్ చుట్టూ అలాగే చుట్టుపక్కల నిలబడినటువంటి పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా పోలీసులకు కూడా కొంత ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రక్షణ వలయంగా కూడా ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది. చీకటి పడుతున్న కొద్దీ చుట్టుపక్కల స్థానికులు కూడా ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా అక్కడ ఇంత స్థాయిలో జనం గుమిగూడుతున్నారు. దాంతో పాటు తను ఆ ప్రత్యేక పూజా విధానం కావచ్చు, తన పూజా విధానం చూస్తుంటే భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి ఉంది అనేది, ఆందోళనకర పరిస్థితి ఉంది అని. ఎందుకంటే ఓ పక్క ఖడ్గం, మరో పక్క త్రిశూలాలు, ఒక భీతవాహ పరిస్థితి అని ఒక భయంకరమైన వాతావరణాన్ని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు ఏమైనా రంగంలోకి దిగుతున్నారా? తనకి ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? వెళ్ళింది, వాళ్ళు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు త్రిశూలాలు అలాగే ఖడ్గం లాంటివి ఇక్కడ మనకు భయాందోళన కలిగిస్తుంటాయి. కానీ వాళ్లకు మాత్రం అవి ఆయుధాలుగా వాళ్ళు పరిగణిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఒక అస్త్రాలుగానే వాళ్ళు ఎప్పుడు భావిస్తున్నారు. వీటిని ఒక మారణాయుధాలుగా అంటే ప్రొటెక్షన్. చాలా మంది ప్రతి వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఆయుధాలు, అఘోరి అంటేనే వాళ్ళ ఒక త్రిశూలము అలాగే ఢమకం లాంటివి, కొన్ని చెంబు లాంటివి అంటే కలశం లాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ వాళ్ళ యొక్క వస్త్రధారణ వేషధారణలో భాగంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇట్లాంటివి అంటే ఒక న్యూడ్గా అంటే ఎలాంటి వ్యవస్థగా ఉండేసరికి అక్కడ చూసేటువంటి వాళ్ళకు భయాందోళన కలుగుతుంది. ఎందుకంటే ఇట్లా కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా చూసేవాళ్ళు ఈ మొత్తం మీడియా మాధ్యమాలలో ఇట్లాంటి వార్తలు వీళ్ళేసరికి అఘోరి తమ ఊరికే వచ్చిందనేసరికి చూడడానికి కూడా జనాలు ఎగబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ఏంటంటే అది కొంత సెల్ఫీలు అలాగే ఫోన్లలో బంధించి స్టేటస్ పెట్టుకునేటువంటి పరిస్థితులకు కొంత ఉవ్విల్లూరుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది హిందూ సంఘాల ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళను నివారించడంతో కూడా కొంత వాళ్లకు వీళ్లకు మధ్య కూడా కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. దీన్ని నివారించడంలో భాగంగా కూడా కొంత ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. కానీ ఎవరి మాట వినేటువంటి పరిస్థితి లేదు. చివరికి ఇప్పటికీ ఇప్పుడు కొంత సద్దుమనిగేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఒక ఉద్రిక్త వాతావరణం, పోలీసులు అంటే వచ్చి కొంతమంది బయటనైతే ఉన్నారు, వాళ్ళను కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా. ఎందుకంటే ఆమె డే మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతుంది. కానీ రాత్రి శ్మశానంలో రెస్ట్ తీసుకోవడం కూడా కొంత పరిపాటిగా మారుతుంది. ఎందుకంటే తన నివాసమే ఒక శ్మశాన వాటిక అని చెప్పి తను గతంలో ఎన్నోసార్లు చెప్పింది. కాబట్టి తన నివాసము రెస్ట్ కానీ ఎక్కడైనా సరే శ్మశాన వాటికలోనే నేను చేస్తూ ఉంటానని చెప్పి చెప్పడంతో ఎక్కడ శ్మశాన వాటిక ఉంటే అక్కడికి వెళ్లి సేద తీరేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికీ ఈ శ్మశాన వాటిక ఇక్కడ రంగశాయి ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నించండి. అఘోరికి కాల్ చేస్తున్నాను. ఒకవేళ తను కనుక కాల్ పిక్ చేస్తే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నేను తనకు కాల్ చేస్తున్నాను. కాల్ రింగ్ అవుతోంది. ఒకవేళ తను కాల్ పిక్ చేస్తే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతోంది, అసలు తను అక్కడ ఏం చేస్తోంది? కాల్ రింగ్ అవుతోంది. అఘోరి కాల్ రింగ్ అవుతోంది. ఒకవేళ తను కాల్ పిక్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుంది? ఎందుకంటే తను అక్కడ పూజ చేస్తున్నప్పుడు కూడా తన ఫోన్ అక్కడికి వెళ్ళే క్రమంలో కూడా తన ఫోన్ మనం చూసాం. ఒకవేళ తను ఏమైనా రెస్పాండ్ అవుతుందేమో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాల్ చేస్తున్నాం.
రైట్, తన కాల్ అయితే రింగ్ అవుతోంది. ఒకవేళ తన కాల్ పిక్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తనకి మీరేం అడగాలనుకుంటున్నారు? ఒకవేళ తన కాల్ పిక్ చేస్తే కనుక మీరు తనకు అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటి అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో దట్ ఒకవేళ అది ప్రాపర్గా ఉంది అనుకుంటే కనుక తన కాల్ లిఫ్ట్ చేసినప్పుడు మీ నుంచి నేను ప్రశ్న అడిగే ప్రయత్నం చేస్తా. అసలు ఎందుకు తను ఇలా చేయాలనుకుంటోంది, తన ఉద్దేశం ఏంటి, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకు తను ఇలా పూజలు చేస్తోంది, లేదా ఎందుకు ఇలా చేయాలనుకుంటోంది. ఒకసారి తన కాల్ అయితే మాత్రం రింగ్ అవుతోంది. తన కాల్ కనుక పిక్ చేస్తే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అఘోరికి కాల్ చేస్తున్నా, అఘోరి కాల్ రింగ్ అవుతోంది. ఒకవేళ లిఫ్ట్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇంతవరకు జరిగిన సిచ్యువేషన్కి సంబంధించి మనం చూసాం. కానీ ఈరోజు కాస్త ఆందోళనకర పరిస్థితి. ఎందుకంటే పూజలు చేసే విధానం కావచ్చు, లేకపోతే అక్కడ కాస్త జనం కూడా ఆందోళనకు గురవుతూ ఉంటారు. కాబట్టి ఏం చెప్పాలనుకుంటోంది? అఫ్కోర్స్ తనకు పూజలు చేసుకునే హక్కు కావచ్చు, అధికారం కావచ్చు ఉంటాయి. బట్ కొన్ని సందర్భాల్లో ప్రజలు భయాందోళనకు లోనవుతూ ఉంటారు. కాబట్టి తను ఏమైనా చెప్పాలనుకుంటోందా? తను కాల్ చేస్తున్నాను, రింగ్ అవుతోంది. ఒకవేళ మాట్లాడితే కనుక మీరే ప్రశ్న అడగాలనుకుంటున్నారని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో దట్ ఆ క్వశ్చన్ని నేను తనకు అడుగుతాను. వరంగల్లో ప్రత్యక్షమైంది అఘోరి. ప్రస్తుతం తను అక్కడే ఉంది. అక్కడ ఒక శ్మశాన వాటికలో చేరుకుంది. చితా భస్మం మీద కూర్చొని తను పూజలు చేస్తోంది. ఆ చితి మండిపోయిన, అంటే చితి పూర్తిగా అయిన తర్వాత భస్మం మిగులుతుంది కదా, చితాభస్మం అంటాం. ఆ భస్మాన్ని పూసుకొని అక్కడ ప్రత్యేక పూజలు చేస్తుంది. మీరు చూడొచ్చు, ఒక ఖడ్గాన్ని తీసుకొని తను గుమ్మడికాయని బలిచ్చింది. తన కాల్ రింగ్ అవుతోంది. ఇంట్రెస్టింగ్గా తన కాల్ అయితే మాత్రం రింగ్ అవుతోంది. తన కాల్ లిఫ్ట్ చేస్తుందేమో చూద్దాం. లిఫ్ట్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తను కాల్ రింగ్ అవుతోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా తన కాల్ రింగ్ అవుతోంది. పోనీ రింగ్ కాకపోతే ఏమైనా అనుకోవడానికి, రింగ్ అవుతోంది. తను ఏమైనా మాట్లాడుతుందా, తను ఏమైనా చెబుతుందా? ఎందుకంటే వరంగల్కి చేరుకుంది. ఈరోజు ఆందోళనకర పరిస్థితి అక్కడ. సో మరొక్కసారి మధ్యలో ప్రయత్నం చేస్తాను. అంతలోపల మీరు కూడా తనకేమైనా ప్రశ్న అడగాలనుకుంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి వెంకటరత్నం ప్రెసెంట్ ఆ స్పాట్ దగ్గర ఉన్నారు. ఆ స్పాట్ నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఈరోజు రాత్రికి అక్కడే కంటిన్యూ అయితే కనుక స్థానికులు ఏమంటున్నారు? వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తను ఏమైనా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తోందా? ఎందుకంటే ఇందాక తను చూసినప్పుడు చేతిలో ఒకటి ఏదో విసిరేస్తుంది కోపంగా. ఎస్ సచిన్, ఇక్కడ విసిరేసే క్రమంలో ఏంటంటే తను అక్కడ వేరే వాళ్ళు కొంత అక్కడ ఉన్నటువంటి మాటలు, అంటే సాయంత్రం పూట కొంతమంది తాగి వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటల్ని కూడా జీర్ణించుకోలేని అఘోరి అక్కడ వాళ్ళను కూడా కొంత ఎక్కడ ప్రతిఘటించేటువంటి పరిస్థితుల్లోనే తను ఉంటుంది. ఎక్కడ భయాందోళనకు కూడా తను గురి కాకుండా ఎవరు మాట్లాడినా ధైర్యంగా సమాధానం ఇచ్చుకుంటూ వస్తుంది. వాళ్ళకు ఆ ఎదుటి వాళ్ళు స్థాయి భేదం అనేది కాకుండా తను ఒక పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానం కలిగినటువంటి వ్యక్తినన్న భావనలో అఘోరి మాత ఉంది. ఆ క్రమంలోనే ఎవరు మాట్లాడినా కానీ కొంత అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు అనిపించినప్పుడు ఎవరినైనా ఉపేక్షించడం లేదు. గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అట్లాంటిది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కొంతమంది ఇట్లాంటి మాటలు మాట్లాడేసరికి తన కోపోద్రిక్తులై వెంటనే ఒక్కసారి కూడా వాళ్ళ మీద విసిరేసినటువంటి పరిస్థితి. ఆ క్రమంలోనే ఇక్కడ స్థానికులు కొంత అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా కొంత ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఇక్కడ ఉన్నటువంటి కొంత హిందూ సంఘాల ప్రతినిధులు మాత్రం వాళ్ళను సముదాయించేటువంటి ప్రయత్నం చేశారు. అమ్మవారికి కూడా ఆ ఆగ్రహం తెప్పించొద్దని చెప్పి స్థానికులకు అలాగే హిందూ సంఘాల నేతలకు కూడా కొంత వాగ్వాదం కూడా జరిగినటువంటి పరిస్థితి. దీని నేపథ్యంలో పోలీసులు కూడా ఇప్పుడే సంఘటన స్థలం చేరుకుని వాళ్ళని కొంత పక్కకు జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఇప్పుడు మీరు ఫోన్ చేస్తున్నటువంటి క్రమంలో ఫోన్ పక్కనే ఉంది కానీ రింగ్ అవుతున్నది. ఆ రింగ్ సౌండ్ కూడా మనం వింటున్నాం. కానీ ఫోన్ కూడా దాని దృష్టిలో కూడా పెట్టట్లేదు. నేను ఎవరితోటి మాట్లాడను. ఈ సందర్భంలో అమ్మవారి అనుగ్రహము అలాగే నా గురువు యొక్క ఆజ్ఞ వచ్చేంత వరకు నేను ఎవరితోటి మాట్లాడని చెప్పి భీష్మించి కూర్చుంది. నేను ఇక్కడ శ్మశాన వాటికి వచ్చింది నేను రెస్ట్ తీసుకోవడానికి, అట్లాంటి మీడియాతో కూడా ఎవరితో మాట్లాడను అని చెప్పి తను ఖరాఖండిగా చెప్పేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా స్థానికులు కూడా ఎంతసేపు అయినా సరే మేము అఘోరి మాత్రం చూస్తామని చెప్పని వీళ్ళు ఇక్కడ చూడడానికి ఉన్నారు. అక్కడ కొంతమందిని బయటికి వెళ్లి గేట్ వేసినటువంటి పరిస్థితి ఇప్పుడే జరిగింది. వాళ్ళను కొంత దూరం వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ స్థానికులు మాత్రం చుట్టుపక్కల, అంటే ఎంత రాత్రి అయినా సరే ఏం జరుగుతుందో చూసేటువంటి క్రమంలోనే స్థానికులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. మీరు లెఫ్ట్ సైడ్ విజువల్ లో చూస్తే తను ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఫోన్ లో మాట్లాడుతోంది. తన గురువు నుంచి ఏమైనా ఆదేశం తీసుకోవాలనుకుంటోందా? ఎందుకంటే గతంలో చెప్పింది నేను ఆత్మార్పణ చేసుకుంటానంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆ అంశం మరొకసారి తెర మీదకి వస్తోంది. ఎందుకంటే గురువు నుంచి పర్మిషన్ వచ్చానంటోంది. దాంతోపాటు ఈరోజు అక్కడికి చేరుకుంది. కోడిని బలిచ్చింది, గుమ్మడికాయని బలిచ్చింది, అక్కడ ఖడ్గాన్ని సిద్ధం చేసుకుంది. దాంతోపాటు త్రిశూలాలను అక్కడ ఏర్పాటు చేసింది. వాటన్నిటికీ సంబంధించి త్రిశూలాలు, కర్రలు ఇవన్నీ ఇలా ఏర్పాటు చేసుకుని ఖడ్గాలను కూడా ఏర్పాటు చేసింది. వాటన్నిటి చుట్టూ ఒక తాడుని కట్టింది.
అంటే ఎవరిని లోపలికి రానివ్వకూడదు అనుకుంటూ అర్థం వచ్చేలా దాంతోపాటు అక్కడ పడుకొని ప్రత్యేక పూజలు చేస్తోంది. ఏం చేస్తోంది అని ఒక ఆందోళన అయితే మాత్రం అక్కడ నెలకొంది. ఎందుకంటే రిమెంబర్ తను ఒక మాట చెప్పింది, ఆత్మార్పణ చేసుకుంటానంటూ కూడా తన గురువు నుంచి ఆదేశం వచ్చిందంటూ గత కొద్ది రోజుల క్రితం కూడా తను ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తుంది. మీరు చూడొచ్చు, తను పడుకుంది ఏమో నార్మల్గా ఉన్న రోడ్డు మీదో కాదు, లేకపోతే ఒక చిన్న గుంతో కాదు, అది శ్మశాన వాటిక. చితాభస్మం అక్కడ ఉంది. ఆ చితాభస్మంలోనే పడుకుంది, పూజలు చేస్తోంది. ఆ తర్వాత తను అక్కడి నుంచి లేచి, అంటే పూజ నుంచి మేల్కొని బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా త్రిశూలాలని అక్కడ ఏర్పాటు చేస్తుంది. దాంతోపాటు ఖడ్గాలను ఏర్పాటు చేస్తుంది. వీటన్నిటికీ ఒక రక్షలాగా ఒక తాడుని కట్టింది. ఆ తర్వాత ఎడమ చేతి వైపు నిప్పును వెలిగించి ఆ పక్కనే మీరు చూస్తే కనుక ఖడ్గాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఖడ్గాలు కూడా ఉన్నాయి. ఆ ఖడ్గాలతో ఇటు గుమ్మడికాయని బలిచ్చిన సందర్భం, గుమ్మడికాయని అక్కడ బలిచ్చింది. దాంతోపాటు నిప్పుని అక్కడ ఏర్పాటు చేసుకుంది. అక్కడ కోడిని కూడా బలిచ్చింది అనేది స్థానికులు చెబుతున్నమాట. మీరు చూసే లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, భస్మంతో ముఖాన పూసుకొని ఒళ్ళంతా పూసుకొని ఒకటే చెబుతోంది, నేను తాండవం చేస్తా. భస్మాన్ని అంతా ఒంటి నిండా పూసుకొని అక్కడ తను చేస్తున్న ఈ క్రియ ఏదైతే ఉందో ఒక్కసారిగా అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది. అక్కడ ఒకటే చెబుతోంది, నా పని ఒక్కసారి. ఓ మై గాడ్, ఆ విజువల్ ఒకసారి ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ సైడ్ విజువల్, ఆ భస్మంతో తను పూర్తిగా ఆ వాతావరణం చూస్తే, ఎందుకంటే సాధారణంగా శ్మశాన వాటికకు ఈ రాత్రిపూట వెళ్ళాలంటే సాధారణ ప్రజలు ఎవరైనా కాస్త భయాందోళన వ్యక్తం చేస్తారు. అలాంటిది అక్కడ వెళ్ళడమే కాదు, అక్కడ భస్మాన్ని ఒంటి నిండా పూసుకుని, ముఖానికి పూసుకుంది, ఒంటి నిండా పూసుకుంటుంది. మీరు చూస్తే కనుక జనాలు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళే సాహసం చేయలేదు. ఇన్నాళ్ళు తనని టచ్ చేయడానికి ట్రై చేశారు. మరి ముఖ్యంగా వైజాగ్లో ఘటన తర్వాత తను తీవ్రంగా రియాక్ట్ అవుతోంది. ఏం చేస్తుందో అర్థంగా పెళ్ళమని కొడుతోంది. పోలీసులను కూడా వదలట్లేదు. పోలీసుల మీద కూడా చేయి చేస్తున్న సందర్భాన్ని చూసాం. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది? చితిపై పడుకొని కోడిని బలిచ్చి అఘోరి ఏం చేయబోతోంది? ఈ రాత్రి ఏం జరగబోతోంది? వరంగల్ ఏం చేయబోతోంది? వరంగల్ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక్కడే ఉంటుందా ఈ రాత్రి? అఘోరి ఏం చేయబోతోంది? ఎందుకంటే తను చేసిన వ్యాఖ్యలు కావచ్చు, తను మాట్లాడిన మాటలు కావచ్చు, పెను దుమారానే రేపై ఆత్మార్పణ అంటూ తను చేసిన వ్యాఖ్యలు కావచ్చు, తన గురువు నుంచి ఇక ఆర్డర్స్ వచ్చాయి అంటూ కూడా తను చెప్పడం కావచ్చు. ఇవన్నీ చూస్తే అక్కడ ఏదో జరుగుతోంది. ఈ రాత్రికి ఏం జరగబోతుంది అంటూ కూడా ఆందోళన నెలకొంది. అప్డేట్స్ కంటిన్యూ చేసేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం కూడా సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, అక్కడి ప్రజలు ఏమంటున్నారు? అఘోరితో మాట్లాడే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఇక్కడ అఘోరి మాతోటి ప్రయత్నాలు చేసేటువంటి ప్రయత్నాలు అయితే బాగా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె దగ్గరికి కూడా ఎవరిని రానివ్వట్లేదు. తను ఒకవేళ మాట్లాడుకుంటా సైలెంట్ గా వచ్చి కూర్చునేటువంటి వాళ్ళను కూర్చొనిస్తుంది. కానీ అక్కడ ఎట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా, కొంత ఆరోగ్యన్స్ పరిస్థితులు కనిపించినా కానీ వెంటనే కోపోద్రిక్తులా రియాక్ట్ అవుతున్నది. అసలు ఎవరితోటి మాట్లాడని చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు ఇట్లా మీరు చేస్తున్నారు, మీకు అక్క చెల్లెలు ఉన్నారా, ఉంటే ఇలాగే చేస్తారా అని చెప్పి వీడియోలు తీసుకునేటువంటి వాళ్ళను కూడా క్వశ్చన్ వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారి తను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ నేను అన్ని సర్వసంగ పరిత్యాగి నేను ఉన్నాను, అన్నిటి కోసం నేను తెగించాను, మీరు సనాతన ధర్మం కోసం పనిచేస్తారని చెప్పి ఇదివరకు జరిగినటువంటి కన్వర్జేషన్ లో వాళ్ళను ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళకు ఒకే ఒక విషయం చెప్తుంది, నేను ఈ క్షణంలో కూడా ఇదే చితిమంటలో వెలిగించుకొని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆత్మార్పణ చేసుకోగల శక్తి నాకున్నది, మీకుందా అన్నటువంటిది కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. 4 అంశాలను నేను బేస్ చేసుకుంటున్నప్పుడు 4 అంశాల కోసం నేను పుట్టాను, నేను మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా నేను ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నాను, కానీ మీకు ఎలాంటి అది లేదు, మీరు సమాజంలో ఉన్నారు తప్ప సమాజం కోసం పనిచేసేటువంటి వ్యక్తులు కాదన్నటువంటిది ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడింది. కోపోద్రిక్తురాలైంది. కొంతమంది ఏంటంటే తెలిసి తెలియక కూడా కొన్ని మాట్లాడేటువంటి మాటలు కూడా అఘోరికి కోపం తెప్పించేటువంటి పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా ఒక్కసారిగా వేడెక్కింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో చుట్టుపక్కల స్థానికులు దగ్గరగా వచ్చి ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటున్నటువంటి క్రమంలో కూడా తను విధిలేని పరిస్థితుల్లో ఏం చేయకుండా అలాగే ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కూడా స్థానికులు, కొంతమంది భక్తులు కూడా కొన్ని పండ్లు అలాగే తినడానికి ఆహార పదార్థాలు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వివిధ రకాల పండ్లను తీసుకొచ్చింది. ఆహార పదార్థాలు అంటే వేరే ఏమి తినదు కాబట్టి పండ్లను మాత్రమే తీసుకొచ్చి అక్కడ అఘోరికి అక్కడ సమర్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉద్రిక్తత నేపథ్యంలో స్థానికులు చెదరగొట్టడానికి కూడా కొంతమంది పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితులు ఎంతసేపు ఉంటారు ఇక్కడ చూస్తానని చెప్పి తను కూడా నిద్ర లేకుండా కూడా ఈ రాత్రి కూడా ఎట్లాగైనా నా జీవితమే శ్మశాన వాటికలో ఉంటుంది కాబట్టి తను మాత్రం తన ధర్మాన్ని మాత్రం అలాగే పాటిస్తుంది. ప్రత్యేకమైనటువంటి ఆసనాలు అలాగే ప్రత్యేకమైనటువంటి యోగ క్రియల ద్వారా ఇక్కడ తను శక్తిని
సముపార్జించుకుంటున్నానన్నటువంటి సందేశం మాత్రం మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి మనం చూస్తే మనకు అర్థమవుతుంది. వాళ్ళకు ఆహారం, నిద్ర ఎలా ఉంటాయి అన్నటువంటి దాని మీద అఘోరికి సంబంధించినటువంటి కొన్ని క్రియలు, అలాగే వారి యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క అలవాట్లు కూడా వేరే ఉంటాయి. అంటే మానవ మాతృలకు అలాగే అఘోరీలకు కూడా ఎంతో తేడా ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు చూస్తుంటే ఇక్కడ కొంత ప్రత్యేకంగా కనిపించడంతో వాటిని చూడడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎగబడుతున్నటువంటి పరిస్థితి. అసలు అఘోరిని ఇప్పటి వరకు మనము సినిమాలో లేకపోతే ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో చూసాము, విన్నాము, కానీ ఇక్కడ తన ఊరికే వచ్చిందన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రంగశాయిపేటలో ఉన్నటువంటి బెస్తం చెరువు సమీప ప్రాంతాల వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుని అఘోరిని చూడడానికి కూడా ఎగబడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తను చేసేటువంటి పూజలకు కూడా కొంత ఆటంకం కలుగుతుందన్నటువంటి ఒక ఆందోళన కూడా వాళ్ళలో కనిపించింది. అయితే వీటన్నింటి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ హిందూ ధర్మము, సనాతన ధర్మం అనేసరికి కొంతమంది హిందూ సంఘాలు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అఘోరికి ప్రొటెక్షన్ గా నిలబడుతున్నటువంటి పరిస్థితి. గత కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంత ఆమె మీద దాడులు జరుగుతుంటే కొంతమంది చోద్యం చూస్తున్నారు, కొంతమంది ఆ దాడులు జరుగుతున్నటువంటి క్రమంలో కూడా వచ్చి కాళ్ళు మొక్కుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నారు. కానీ ఇక్కడ పరిస్థితులను బట్టి కూడా అక్కడ మూవ్మెంట్లన్నీ మారుతున్నాయి. కానీ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో కొంతమంది తెలిసి తెలియక మాట్లాడేటువంటి వ్యవహారం కూడా అఘోరికి కోపం తెప్పించేటువంటి పరిస్థితి కనుకున్నాయి. ఇప్పుడు శ్మశాన వాటికలో ఎంతసేపు అంటే ఈ రోజు రాత్రి ఇక్కడికే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కారులో కూడా ఇక్కడికి రాలేదు. ఇక్కడ కారులో వచ్చేటువంటి రహదారి కూడా ఇక్కడ లేదు. దాదాపు ఆ వెహికల్ ని కూడా దూరం ఎక్కడో సర్వీసింగ్ సెంటర్ లో ఇచ్చి ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి దానికి సంబంధించినటువంటి ఆ పదార్థాలు అంటే పుర్రెలు అవన్నీ ఎక్కడ పెట్టింది ఏందనేది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తను ఇప్పుడు ఎవరితో కూడా మీడియాతో మాట్లాడలేదు. చిన్న విషయాలు మాత్రం ఇప్పుడు మనకు ఆర్టీవీ తోటి మాట్లాడడం జరిగింది. ఎప్పుడైనా సరే నేను మాట్లాడేది, నేను చేసేది కూడా సనాతన ధర్మం కోసమే నేను చేస్తున్నాను తప్ప నాకు వ్యక్తిగతమైనటువంటి ఆకాంక్షలు లేవు. సర్వసంగ పరిత్యాగిగా నేను ఉన్నాను. ఇక్కడ ఒకసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. అఘోరి ఫోన్ రింగ్ అవుతోంది. ఒకవేళ తను రియాక్ట్ అయితే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తన కాల్ రింగ్ అవుతోంది.